చూసినట్లయితే హోండా యాక్టివా 3G వెహికల్ దీనికి ఇష్యూ ఏంటంటే సెల్ఫ్ రింగర్ అనేది కంప్లీట్‌గా ఇరిగిపోయిందండి. సో, అసలు ఇష్యూ ఏంటంటే దీనికి ముందుగా మాకు ఈ డైలీ కస్టమరే కాకపోతే బ్యాటరీ అయితే వేయడం జరిగింది. కొత్త బ్యాటరీ కానీ పూర్తిగా సెల్ఫ్ డౌన్ అయిపోయేలా వాడేశారు. సో, తిరిగి మన బ్యాటరీ ఏసాక ఎందుకు డౌన్ అయిపోయింది మొత్తం కొంచెం నోరు జారడం జరిగింది. నాకు చాలా నచ్చలేదది ఆ విషయం అనేది. సో, దానికేంటంటే మనకి కంప్లీట్ ఓపెన్ చేసి చూస్తే సెల్ఫ్ రింగర్ పోయింది. అది చూపించిన తర్వాత ఆయన నోట్లో నుంచి మాట కనీసం రాలేదు. సో, ఆయన ఏదో నోరు జారని చెప్పి మనం నోరు జారితే కాస్త వాళ్ళకి మనకి తేడా ఉండదు కదా! సో, ఏదైతే మనం యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళా ఓపెన్ చేసేసి సెల్ఫ్ రింగర్ ఓపెన్ చేసాం కాబట్టి పనిలో పని క్లచ్ కూడా ఓపెన్ చేసి క్లచ్ అనేది మనం క్లీన్ చేస్తాం. రోలర్స్ అనేవి కొంచెం ఏమైనా బాగున్నా బాగోకపోయినా కొంచెం గ్రీస్ పెడదామని చెప్పి ఓపెన్ చేశాను. ఎంత ఆయన నోరు జారినా మనం మాత్రం కరెక్ట్‌గా వర్క్ చేయాలి కదా! సో, క్లచ్ రోలర్స్ అయితే పర్వాలేదు ఒక మాదిరిగా ఉన్నాయి. సో, మొత్తం అంతా ఎయిర్ క్లీన్ చేసేసి దానికి మొత్తం గ్రీజ్ అప్లై చేసేసి ఫిక్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో, అలాగే ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా బాగానే ఉంది. అంత అలాగే బుష్ కూడా లేదు. సో, దీనికి మొత్తానికి గ్రీజ్ అప్లై చేసుకొని యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళా క్యాప్ అయితే క్లోజ్ చేసేసి బుష్ అయితే పెట్టేయండి. బుష్ కూడా లైట్ గీతలు వచ్చినాయి కానీ ఇబ్బంది ఏం లేదు. దాని మనకు వచ్చిన నష్టం ఏం లేదు. అది తిరగడమే కదా! సో, ఇది సెల్ఫ్ రింగర్ కొత్త సెల్ఫ్ రింగర్ అంటే చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. మనకు డబ్బులు ఖర్చు పెడితే ఉంటుంది కదండీ! అవత ఉండదా మరి. సో, సెల్ఫ్ రింగర్ ఫంక్షనింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సెల్ఫ్ కొట్టగానే అది ముందుకెళ్ళి మూవ్ చేసి బండి స్టార్ట్ చేసి మన యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేస్తుంది. సో, ఏంటి హీరో కవర్ ఏంటి అసలు ఏంటది? సెల్ఫ్ కవర్ మీద క్యాప్ అండి. ఓకే. అది సెల్ఫ్ రింగర్ అనొచ్చు, హాఫ్ యాక్షన్ అంటారు, ఒక్కొక్క రకాలు అంటారు. సో, ఎవరైనా సరే మీకు మ్యాటర్ ఇవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి నాకు సింపుల్ చెప్తాను. సో, ఈ విధంగా కంప్లీట్‌గా ఫిట్టింగ్ అయితే అవ్వాలి అందులో. ఫిట్టింగ్ అయితేనే మీకు కరెక్ట్‌గా ఫంక్షన్ అవుతుంది. సో, మీకు కంపారిజన్ చూపిస్తాను అసలు పాతదానికి, కొత్తదానికి కంపారిజన్ చూపిస్తాను. చూసారు కదా ఎలాగో పాతది. ఈ విధంగా పాతదైతే ఉంది. బట్ వెన్ ఎవర్ కమింగ్ టు ద కొత్తదానికి వచ్చేసరికి ఆ విధంగా ఉంది. ఈ కప్పే ఏకంగా ఇరిగిపోయింది. నేను ఎప్పుడు చూడలేదు అది ఈ విధంగా ఇరిగిపోవడం ఎప్పుడు చూడలేదు. సో, అలాగే పనిలో పని కొత్త రింగర్‌కి కూడా బ్యాక్ సైడ్ సెల్ఫ్ మోటార్ దగ్గర రోల్ అవుతుంది కాబట్టి అక్కడ గ్రీజ్ అప్లై చేసి అక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా సెల్ఫ్ రింగర్ ఎక్కడైతే పెట్టారో హాఫ్ యాక్సిల్ ఎక్కడైతే పెట్టారో దాని పొజిషన్‌లో హాఫ్ యాక్సిల్ పెట్టేయండి. పెట్టేసి చూసారు కదా ఫంక్షనింగ్ అని కరెక్ట్‌గా ఉందో చూసుకోండి. బాగుంది ఓకే. కొంచెం బ్యాక్ పుష్ చేసుకొని కన్ఫర్మేషన్ చేసుకోండి. ఆ తర్వాత లాస్ట్‌న మీరు క్యాప్ వేయొచ్చు. కానీ దానికన్నా ముందు క్లచ్ పెట్టేయండి. ఫ్రంట్ క్లచ్ పెట్టేసి రోలర్ పెట్టేసి బెల్ట్ అయితే యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ ఫిట్ చేసేయండి. సో, ఈ రోలర్స్ వల్ల ఏంటన్నట్లయితే మనకు వైబ్రేషన్ వస్తుంది స్టార్టింగ్‌లో దీనివల్ల అండి. క్లచ్ రోలర్స్ వల్ల క్లచ్ మొక్కల వల్ల మీకు బండి అది వైబ్రేషన్ రావడం జరుగుతుంది. అది స్టార్టింగ్‌లో యాక్సిలరేటర్ కానీ మనకి షేక్ అవుతుంది కదా! సో, అదండి. ఓకే. మీద ఫ్యాన్ పెట్టేసి ఆ ఫ్యాన్ మీద ఒక కిక్ వీల్ ఉంటుంది. కిక్ వీల్ పెట్టేసి ఒక వాచ్ వేసేసి దీని బోల్ట్ ఏ బోల్ట్ అయితే మీరు చెప్పారో యాజ్ ఇట్ ఈస్‌గా అది మామూలు థ్రెడ్డింగ్ ఉంటుంది. రివర్స్ థ్రెడ్ అయితే ఉంటుంది. యాక్టివా క్రాంక్ షాఫ్ట్ క్లచ్ బోల్ట్‌కి. సో, బిగిన్ చేసిన తర్వాత ఫైనల్‌గా వచ్చేసరికి క్యాప్ అయితే వేయవలసి ఉంటుంది. క్యాప్ వేసేసి మొత్తం క్లోజ్ చేసేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటికీ కనుక నా ఛానల్ కనుక మీరు కొత్తగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ క్లిక్ చేసేయండి గైస్.